గత 2-3 రోజుల నుండి జరుగుతున్న లొల్లి తెలంగాణలో అసలు అనవసరపు వివాదం. రాజాసింగ్కి ఓ 10 మంది మద్దతు ఉండాలా, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కూడగట్టుకోలేకపోయాడు. ఫ్రమ్ ద బిగినింగ్ అతని పార్టీలో ఒంటెత్తు పోకడలతో పోవడంతో ఎవరు లేరు. తన హిందుత్వవాదులు అతనికి మద్దతు ఇస్తున్నారు. బట్ అదే తన గొప్ప ఎసెట్ కింద భావించి హిందుత్వవాదులు అతని హిందుత్వవాదులు కాబట్టి మద్దతు ఇస్తున్నారు. పార్టీని హిందుత్వవాదులు పార్టీకి బలం తప్పించి అదే సందర్భంలో వ్యక్తి కోసం అని చెప్పేసి వాళ్ళంతా మార్చలేరు కదా. వీళ్ళని అడ్డుపెట్టేసి తను ఏకంగా చక్రాలు తిప్పాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో జాగ్రత్తగా టాక్టిక్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడో ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి బండి సంజయ్ అందరినీ కలుపుకెళ్ళాడు. ఒక స్థాయికి వెళ్ళాక అలా కలుపుకెళ్ళలేకపోవడం వల్లని పక్కన పెట్టాల్సి వచ్చింది. బండి సంజయ్ని ఎందుకు పక్కన పెట్టారు ఆ రోజున? కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వీళ్ళందరినీ కలుపుకెళ్ళలేకపోతున్నాడు అని. అట్లాగే